వెల్కమ్ టు హలో లేడీస్. ఈ రోజు దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లైన్ లో ఉంటున్న ప్రజ్ఞా సారీస్ లో ఉన్నాము. మరి ప్రజ్ఞా సారీస్ లో లేటెస్ట్ కలెక్షన్ చాలా ఉంది. సో గెట్ రెడీ. సో ఈరోజు ప్రజ్ఞా శారీస్లో లేటెస్ట్ కలెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు అరుణ గారు ఉన్నారు. అవన్నీ ఇంట్రడ్యూస్ చేసుకుని మరి ఆ కలెక్షన్ అంటే చూద్దాం. హాయ్ అండి అరుణ గారు, ఎలా ఉన్నారు? మరి ఈరోజు వ్యూవర్స్కి చూపించబోతున్న కలెక్షన్ ఏంటి? మనం ఫ్యాన్సీ అండ్ డిఫరెంట్ వెరైటీస్ చూడబోతున్నామండి. ఓహో, పార్టీ వేరు, రెగ్యులర్, అలాగే ఫ్యాన్సీలో అన్ని మోడల్స్లో మనం వెరైటీస్ చూడబోతున్నాం. ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ శారీ వచ్చేసి ఇది మనకు సూపర్ నెట్ లోనే డిఫరెంట్ హాఫ్ పార్ట్ వస్తుంది అన్నమాట శారీ. ఇది వచ్చేసి మనకు క్రీమ్ కలర్ అండ్ బ్లూ కలర్ తోటి తీసుకున్నారు, పికాక్ బ్లూ తోటి. మనం చూసినట్లయితే కింద బార్డర్ అంతా కూడా మనకు క్రీమ్ కలర్ తోటి తీసుకుంటండి. క్రీమ్ కలర్ మీద వచ్చేసి మళ్ళీ మనకు డిఫరెంట్ గా కింద బార్డర్స్ చూసినట్లయితే మనకు గోల్డ్ బార్డర్ ఒకటి ఇస్తారు, ఇంకోటి వచ్చేసి మనకు శారీ లేదైతే మనకు పికాక్ బ్లూ కలర్ తీసుకున్నారు. అదే విధంగా రా సిల్క్ ఇచ్చారు అన్నమాట. ఒక జరీ థ్రెడ్, ఇంకొకటేమో నార్మల్ థ్రెడ్ తోని తీసుకున్నారు. ఒక లీఫ్ లాగా ఇచ్చారు, డబుల్ లైన్స్ లో తీసుకోవడం జరిగింది. కింద బ్లూ ఇచ్చేసి పైన గోల్డెన్ కలర్ లో తీసుకున్నారు. పైన చూసినట్లయితే మళ్ళీ మనకు చిన్న చిన్న డ్రాప్స్ అనేవి, రెయిన్ డ్రాప్స్ ఎలా ఉంటాయి అదే విధంగా మనకు చిన్న డ్రాప్స్ అనేవి మనకు ఒకటి వచ్చేసి గోల్డ్, ఇంకోటి వచ్చేసి మనకు కింద బేసిక్ లో తీసుకున్నారు కదండి క్రీమ్ కలర్. ఆ థ్రెడ్ వర్క్ తోటి మనకు రెయిన్ డ్రాప్ అనేది తీసుకున్నారు అనమాట. ఓకే, సో ఈ పైన ఇది ఎలాగో ప్రిల్స్ పార్ట్ కాబట్టి ఇక్కడ బార్డర్ రాలేదు. ఈ బార్డర్ అనేది అయితే మాత్రం త్రూఅవుట్ శారీ అంతా ఇదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. సో దీనికి పళ్ళు పార్ట్ ఎలా వస్తుంది? దీనికి పళ్ళలో కూడా మనకు సేమ్ ఇదే కంటిన్యూ అయిపోయి ఎగ్జిన్ లో వచ్చేసి మళ్ళీ మనకు ఒక ప్యాచ్ అనేది కంటిన్యూ చేస్తారనమాట. దీనికి బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు రా సిల్క్ లోనే వచ్చింది, సేమ్ కలరే ఇవ్వడం జరిగింది. బ్లూ కలర్ ఇందాక నుంచి ఏదైతే చూస్తున్నాము పికాక్ బ్లూ లాంటిది అదే ఇక్కడ ఇచ్చారు. అండ్ హ్యాండ్స్ కోసము 2 సైడ్స్ బార్డర్స్ కూడా కంటిన్యూ చేశారు. దీని కాస్ట్ వచ్చేసి మనకు 2000 రూపీస్ పడుతుందండి. ఓహో, ఓకే. ఇది వచ్చేసి మనకు కోటాలోనే డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అనమాట. మనకు చాలా సాఫ్ట్ వస్తుంది మెటీరియల్ అంతా కూడా మనకు థ్రెడ్ వర్క్స్ అనేది యూస్ చేస్తారనమాట. ఇది మనకు లైట్ వెయిట్ లో వస్తుంది. ఇది ఏంటంటే మనకు ఆరెంజ్ కలర్ తీసుకున్నారు, సారీ బేసిక్ వచ్చేసి మనకు ఆరెంజ్ తీసుకున్నారు. దీంట్లో అంతా మనకు రెడ్ అండ్ బ్లూ కలర్, పింక్ కలర్ కాంబినేషన్స్ తోటి తీసుకున్నారు అనమాట. పైన చూసినట్లయితే మళ్ళీ మనకు చిన్న బార్డర్ అనేది మనకు సిల్వర్ బార్డర్ అండ్ బ్లూ కలర్ తోటి బార్డర్ అనేది కంటిన్యూ చేస్తారు. రెడ్ కలర్ అంతా మనకు వేవ్స్ డిజైన్ అనేది ఇచ్చారు. దీంట్లో వచ్చేసి మళ్ళీ మనకు ఒక బొకే లాగా మనకు బ్లూ కలర్ తోటి బంచెస్ అనేది ఇచ్చేసి దాని లోపల మనకు అవుటర్ లింక్ అంతా కూడా మనకు పింక్ కలర్ తోటి ఫిల్ చేస్తారనమాట, ఫ్లవర్ లాగా. మళ్ళీ వేవ్స్ ఇచ్చేసి మళ్ళీ చిన్న చిన్న డ్రాప్స్ లాగా మనకు ఫ్లవర్ డిజైన్ అనేది చిన్న డిజైన్ లోనే ఇచ్చారు. ఓకే, పైన అనేది కొంచెం గ్యాప్ తీసుకుంటూ ఇచ్చారు, కొంచెం ప్లెయిన్ గా ఈ డిజైన్ అనేది. ఇంకా కింద మిడిల్ నుంచి వచ్చేసరికి మాత్రం కొంచెం హెవీగా ఈ ఫ్లవర్ వర్క్ ఏదైతే ఉంటుందో బుటీస్ వర్క్ లాంటిది ఇది కొంచెం హెవీగా తీసుకున్నారు. ఇక్కడ అంతా కూడా టోటల్ గా బ్లూ కలర్ తీసుకుని అగైన్ పింక్ కలర్ అనేది ఇక్కడ బాగా హైలైట్ చేయడం జరిగింది మ్యాంగో షేప్ లో. నెక్స్ట్ వచ్చేసరికి గోల్డెన్ కలర్, గోల్డెన్ టెంపుల్ లాగా ఇచ్చేసి ఒక్కొక్క టెంపుల్ మనకు అటాచ్ చేసినట్టుగా మనకు టెంపుల్ డిజైన్ ఇచ్చేసి దాంట్లో కూడా మనకు బాక్సెస్ లాగా డిజైన్ తీసుకొని ఈ పెటల్స్ అనేవి మనకు ఒక 5 పెటల్స్ లాగా డిజైన్ అనేది తీసుకున్నారు. పైన ఏదైతే మనకు చిన్న బార్డర్ కంటిన్యూ అయిందో అదే బార్డర్ మనకు కింద కూడా సేమ్ బార్డర్ కంటిన్యూ అయిపోతుంది సిల్వర్ అండ్ బ్లూ కలర్ తోటి. దీనికి పళ్ళు పాట వస్తుందండి. ఇందులో కూడా మనకు కలర్స్ చాలానే అవైలబుల్ లో ఉంటాయి అనమాట. దీనికి పళ్ళు మనకి ఏంటంటే ఈ 4 కలర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇక్కడ ఇచ్చేసారు కదా. ఓకే, ఒక క్రాస్ రెక్టాంగిల్ షేప్ స్టైల్లోనే తీసుకున్నారు. అయితే అందులోనే ఒక క్రాస్ లైన్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. దేనికి అది బాక్సెస్ లాగే ఇచ్చేసి కలర్స్ ఆల్మోస్ట్ ఏ కలర్స్ అయితే ఉన్నాయి శారీలో అవన్నీ ఇక్కడ ఇంక్లూడ్ చేసేసారు విత్ జెరీతో పాటుగా. సో ఇది పళ్ళు పాట అనేది 1/2 మీటర్ వరకు వస్తుంది. ఓకే, బ్లౌజ్ పీస్ ఎలా వచ్చింది? దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ కి మనకు ప్లెయిన్ బ్లౌజ్ తీసుకుంటారండి. ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్ కి మాత్రం మనకి ఈ డిజైన్ అనేది కంటిన్యూ కదా. ఓకే, అన్ని కలర్స్ తో మిక్స్ చేస్తూ ఇచ్చేసారు. ఇది వచ్చేసి మనకి 2100 రూపీస్ పడుతుందండి. ఓకే, సో ఇంత మంచి కలర్ఫుల్గా కావాలి అనుకుంటే కనుక మనం ఇలాంటి శారీస్ అన్ని తీసుకోవచ్చు. యాక్చువల్గా ఇది చాలా రీజనబుల్గా ఉంటాయండి. ప్రజ్ఞా శారీస్ దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లైన్లో ఉంది, అలాగే కుకట్పల్లి వివేకానంద నగర్లో కూడా ఉన్నది. ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ మీరు బ్రాంచ్ను ఒకసారి అప్రోచ్ అయినట్లయితే చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే హోల్సేల్లో కూడా ఉంటాయి శారీస్. ఒకసారి వెళ్ళి చూడండి. ఇది వచ్చేసి మనకు ఫ్యాన్సీ శారీ అంటారండి. ఇదంతా కూడా మనకు జూట్ ఫ్యాబ్రిక్ తీసుకుంటారు. ఈ
జూట్ మీద ఏంటంటే ఇది మనకు నెట్ జూట్లోనే నెట్ అనేది మనకు తీసుకుంటారు అనమాట హాఫ్ పార్ట్ అంతా కూడా. ఇక్కడ మనం చూసినట్లయితే మళ్ళీ మనకు గోల్డ్ బోర్డర్ అనేది ఇచ్చారు. ఆ గోల్డ్ బోర్డర్లో కూడా మనకు క్రాస్ లైన్ లాగా మనకు డిజైన్ తీసుకున్నారు. ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ మనకు స్టాండింగ్ లైన్స్ లాగా మనకు చిన్న చిన్న లైన్స్ అనేది మనకు 2 సైడ్స్ బార్డర్లో ఇచ్చారు. దానిపైన నుంచి బేబీ పింక్ శారీ తీసుకున్నారనమాట. దీంట్లో అంతా కూడా మనకు క్రీమ్ కలర్ మీద స్టెమ్స్ అనేది ఇచ్చారు. దీంట్లో అంతా ఫ్లవర్స్ అనేవి ఏంటంటే మనకు బ్లూ అండ్ ఎల్లో కలర్, గ్రీన్ కలర్ అట్లా డిఫరెంట్ కలర్స్ తోటి ఇచ్చారనమాట. ఇవి ఆల్టర్నేట్ గా ఫ్లవర్ టోటల్ గా ఫ్లోరల్ వర్క్ కింద పార్ట్ అంతా తీసుకున్నారు. నీస్ నుంచి కింద పార్ట్ అంతా కూడా ఫ్లవర్ వర్క్ వస్తుంది. పైన చూసేసరికి టోటల్ గా టిష్యూ లాగా తీసుకోవడం, టిష్యూ ఇచ్చేసి దీంట్లో కూడా మనం పర్టికులర్ గా చూసినట్లయితే మనకు క్రాస్ లైన్స్ లాగా మనకు డిజైన్ అనేది వచ్చింది అనమాట. బోర్డర్స్ లో వచ్చినట్లే క్రాస్ లైన్స్ ఇచ్చారు. బట్ పైన చూసినట్లయితే ఇది ఒక బోర్డర్ లాగా జస్ట్ ప్లెయిన్ ఇచ్చేసారు. ఈ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో జూట్ నెట్ ఇది ప్లెయిన్ ఇచ్చేసారు. పైన చిన్న అంచు మాత్రం ఇవ్వడం జరిగింది, చిన్న బార్డర్ గోల్డెన్ కలర్ లో. శారీ నిజంగా చాలా గ్రాండ్ గా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. దీనికి పళ్ళు వచ్చేసి మనకు త్రోట్ శారీ అంతా ఇదే కంటిన్యూ అవుతుందండి. పళ్ళలో వచ్చేసి మళ్ళీ మనకి ఏంటంటే హాఫ్ పార్ట్ ఏదైతే మనకు క్రాస్ లైన్స్ తీసుకున్నారో అదే విధంగా మనకు క్రాస్ లైన్స్ అనేవి మనకు డిజైన్ చేశారు. పళ్ళలో వచ్చేసి బ్లౌజ్ పీస్ నెట్టెడ్ ప్లెయిన్ వస్తుంది, నెట్ ప్లెయిన్ వచ్చేస్తుందండి. బ్లౌజ్ పీస్ వచ్చేసి ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ కి మాత్రం మనకి ఈ బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే, సో బార్డర్ అనేది మళ్ళీ గోల్డెన్ కలర్ లోనే ఇచ్చేస్తారు. మరి ఇందులో కూడా కలర్స్ ఉంటాయా? లేదండి, ఇవన్నీ డిజైనర్ పీసెస్, మనకి సింగిల్ పీసే ఉంటుంది అన్నమాట. సో ఇంత బ్యూటిఫుల్ గా ఉంది కాబట్టి ఇది ఇంకా సింగిల్ పీస్ అని ఎక్స్పెక్ట్ చేశాను, అట్లానే అయ్యింది. ఇది ఎంత ఉండొచ్చు? దీని కాస్ట్ వచ్చేసి మనకి 6400 రూపీస్ పడుతుందండి. ఈ కలర్ కాంబినేషన్ చాలా వేరుగా వస్తుంటుందండి. దీంట్లో ఏంటంటే మనకు బ్లూ అనేది చాలా డిఫరెంట్గా చేశారనమాట. ఇది వచ్చేసి మనకు లెమన్ ఎల్లో షేడ్లో వస్తుంది. ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకు సూపర్ నెట్లోని డిజైనర్ వేర్ శారీస్ అనమాట. కింద పార్ట్లో అంతా మనం చూసినట్లయితే హాఫ్ పార్ట్ వరకు మనకు ప్లెయిన్ అనేది ఇచ్చారు. ఇది మనం చూసినట్లయితే మనకు చిన్న చిన్న మ్యాంగోస్ అనేది మనకు ఒక లైన్ వచ్చేసి గోల్డ్ మ్యాంగో ఇచ్చారు, ఇంకో లైన్ చూసినట్లయితే మళ్ళీ మనకు బ్లూ కలర్ తీసుకున్నారు. ఇట్లా ఆల్టర్నేట్ కలర్స్ తోటి మనకు మ్యాంగోస్ అనే డిజైన్ తీసుకున్నారు అనమాట. బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ బార్డర్ తోటి మనకు ఒకటి వచ్చేసి రా సిల్క్ బార్డర్ ఇచ్చారు. దానిపై నుంచి మళ్ళీ మనకు ఫ్యాన్సీగా గోల్డ్ బార్డర్ అనేది కంటిన్యూ చేశారు అనమాట. కొంచెం స్మాల్ బార్డర్ అనేది తీసుకున్నారు. ఇది ప్రిల్స్ పార్ట్ కాబట్టి ఓన్లీ నీస్ దగ్గర నుంచి ఈ డిజైన్ అనేది ఇచ్చారు. ఓకే, మరి పళ్ళు పార్ట్లో చూస్తే మళ్ళీ మనకి హెవీగా వచ్చేస్తాయి అనమాట. అంటే ఈ కలర్ కి మాక్సిమం మనకు బ్లూ అనేది చాలా వేరుగా ఇస్తారనమాట. లెమన్ ఎల్లోకి బ్లూ అనేది చాలా వేరుగా వస్తూ ఉంటుంది. ఇది సేమ్ బార్డర్ కంటిన్యూ కింద సేమ్ బార్డర్ వస్తుంది. మిడిల్ లో అంతా కూడా ఈ మ్యాంగో వర్క్ వచ్చి అంటే కింద మళ్ళీ మనకు హెవీగా ఇస్తారండి. కొంచెం డిఫరెంట్ గా బార్డర్ అనేది మనకు ఫ్రిల్స్ లో వేరే బార్డర్ ఇచ్చారు, పైన నుంచి మళ్ళీ ఫ్యాన్సీ బార్డర్ అనేది అటాచ్ చేశారనమాట డిఫరెంట్ గా. దీంట్లో ఏంటంటే మనకు మ్యాంగో ఒక మ్యాంగో నుంచి ఇంకో మ్యాంగోకి మనకు రన్ అవుతున్నట్టు డిజైన్ తీసుకొని దాంట్లో కూడా మనకు ఈ మ్యాంగో గ్యాప్ వచ్చేసింది. దాంట్లో అంతా కూడా మనకు చిన్న చిన్న మ్యాంగో బుటీస్ అనేవి మనకు తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకు టెంపుల్ లాగా ఒక డిజైన్ అనేది అటాచ్ చేశారనమాట. డిఫరెంట్ గా వస్తూ ఉంటుంది. ఇది పళ్ళ పార్ట్లో కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకే, బ్లౌజ్ పీస్ రా సిల్క్ లో ఇచ్చారా? దీని బ్లౌజ్ పీస్ వచ్చేసి మళ్ళీ మనకు రా సిల్క్ లో బ్లూ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చారనమాట. ఎందుకంటే మనకి శారీలు అంతా కూడా బ్లూ కలర్ యూస్ చేస్తారు కాబట్టి సేమ్ బార్డర్ కూడా కంటిన్యూ. దీంట్లో మనకు కలర్స్ కూడా ఒక 5 కలర్స్ ఉన్నాయండి. ఇది కాస్ట్ ఎంత అన్నారు? దీని కాస్ట్ మనకు 1500 రూపీస్ పడుతుంది. 1500. ఓకే, సో చాలా రీజనబుల్ గా ఉందండి. యాక్చువల్ గా మనం
చూస్తున్నాం కదా, ఇలాంటి శారీస్ అన్నీ కూడా ఏదైనా చిన్న చిన్న అకేషన్స్కైనా లేదంటే కంప్లీట్గా వెడ్డింగ్ శారీస్ కలెక్షన్ అయినా చూడొచ్చు, రెగ్యులర్ వేర్ కలెక్షన్ చూసినా కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. అన్ని హోల్సేల్ ప్రైసెస్కి ఇస్తుంటారు. ప్రజ్ఞ శారీస్ దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లైన్లోనూ ఉంది, అలాగే కుకట్పల్లి వివేకానంద కాలనీలో కూడా బ్రాంచ్ ఉంది. ఏది దగ్గరగా ఉన్న వాళ్ళు ఒకసారి అక్కడ విజిట్ చేసినట్లయితే మీకే తెలుస్తాయి ఎంత రీజనబుల్గా ఈ ప్రైజెస్ అన్నీ ఉంటాయి అనేది. సో ఇది ఏం శారీ? ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు ప్యూర్ క్రేప్ వచ్చేస్తుందండి. దీంట్లో ఏంటంటే మనకు మల్టీ కలర్స్ అనేది తీసేసుకొని దీంట్లో జరీ అనేది మనకు బాక్సెస్ లాగా లైన్ బాక్సెస్ లాగా డిఫరెంట్గా మనకు అడ్డం లైన్స్ లా ఇచ్చారనమాట. అది కూడా ఏంటంటే మనకు ఒక లైన్ చూసినట్లయితే హాఫ్ వరకు మనకు డల్ ఫినిషింగ్ లో వచ్చింది, ఇంకా హాఫ్ వరకు మనకు డార్క్. ఎందుకంటే ఈ కలర్స్ మనకు షేడ్ అవుతూ ఉంటాయి కాబట్టి అంటే మైల్డ్ అండ్ డార్క్ తోటి ఇస్తూ ఉంటారు అనమాట. గోల్డెన్ కలర్ లో కూడా ఒక 2 షేడ్స్ తీసుకున్నారు. సో ఇందులో మల్టీ కలర్స్ కనిపిస్తూ ఉన్నాయి. టోటల్ గా శారీ అంతా కూడా రెయిన్బో స్టైల్లో కనిపిస్తూ ఉంటుంది. పైనుంచి కూడా ఈ బోర్డర్స్ లాగా అంటే అన్ని కూడా ఒక సింగిల్ లైన్స్ లాగా మాత్రమే తీసుకున్నారు. టోటల్ గా వచ్చేసి చాలా గ్రాండ్ గా ఈ మిడిల్ లోంచి పాస్ అవుతున్న జెరీ లైన్స్ అనేవి చాలా గ్రాండ్ గా కనిపిస్తూ ఉంటాయి. సెపరేట్ బోర్డర్ అనేది కాకుండా ఒక చిన్న బోర్డర్ లాంటిది మాత్రమే 2 ఎడ్జెస్ లో ఇచ్చారు. బోర్డర్ లేదా మనకు బ్లూ కలర్ ఇచ్చారు, ఇట్ సైడ్ అట్ సైడ్ అదే బ్లూ కలర్ తోటి మనకు పళ్ళు అనేది తీసుకుంటారు. కొంచెం బ్లూ ఎక్కువ హైలైట్ చేశారనమాట. దాంట్లో వచ్చేసి మళ్ళీ మనకు పళ్ళలో ఒక 4 లైన్స్ అనేవి మనకు కంటిన్యూ అయిపోయాయి. అడ్డం లైన్స్ కనిపిస్తున్నాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు బ్లూ కలర్ బ్లౌజ్ తీసుకుంటారండి. సో సేమ్ ఫ్యాబ్రిక్ లోనే ప్యూర్ క్రేప్ మీద వస్తుంది అనమాట ఇది. ఇది మాత్రం జస్ట్ అంతా ప్లెయిన్ ఇచ్చేసారు, ఎందుకంటే శారీలో కూడా పర్టికులర్ గా బోర్డర్ అనేది లేదు కాబట్టి అంతా కలర్ఫుల్ గా అన్ని కలర్స్ మిక్స్ అయింది కాబట్టి ఇది ప్లెయిన్ ఇవ్వడం జరిగింది. ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 3900 రూపీస్ పడుతుందండి. ఓకే, సో ఇందులో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ కాస్ట్ కూడా నిజానికి చాలా గ్రాండ్ లుక్ ఇచ్చేస్తుంది. శారీ ఎక్కడున్నా కూడా హైలైట్ అయ్యే అంత గ్రాండ్ లుక్ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఇవ్వడం వల్ల దీని మీద ఇంకా హెవీ వర్క్స్ ఏమైనా చేయించుకోవాలనుకున్నా కూడా ఛాన్స్ ఉంటుంది. ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు యంగ్స్టర్స్ ఎవరైనా. నెక్స్ట్ ఇంకోసారి చూద్దాం. ఇది వచ్చేసి మనకు ఫ్యాన్సీ శారీ వస్తుందండి. ఇదంతా కూడా మనకి ఏంటంటే మనకు ప్యారెట్ గ్రీన్ మీద బ్లాక్ బేస్ తీసుకున్నారనమాట. శారీ అంతా కూడా మనకు ప్యారెట్ గ్రీన్ ఇస్తారు. చిన్న బార్డర్ అనేది మనకు పైన మనకు గోల్డ్ బార్డర్ అనేది మనకు చిన్నది ఇచ్చారనమాట. ఎగ్జిన్ లో వచ్చేసి మళ్ళీ మనకు గ్రీన్ కలర్ తోటి ఒక బార్డర్ అనేది కంటిన్యూ అయింది. చూస్తే మళ్ళీ మనకు శారీ అంతా కూడా మనకు క్రాస్ లైన్స్ లాగా బ్లాక్ మీద తీసుకున్నారనమాట. ఓకే, కింద వచ్చేసరికి స్కర్ట్ బోర్డర్ లాగా తీసుకున్నారు. ఇక్కడ టోటల్ బేస్ వచ్చేసి బ్లాక్ కలర్ వస్తుంది. దాని మీద బంచెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అదంతా కూడా గోల్డెన్ కలర్ జెరీ థ్రెడ్ స్టైల్లో తీసుకోవడం జరిగింది. ఈ బంచెస్ అనేవి త్రూ అవుట్ శారీ అంతా కూడా ఈ బోర్డర్ తో పాటు కంటిన్యూ అవుతూ ఉంటాయి. అండ్ కింద ఇచ్చిన బోర్డర్ కూడా గోల్డెన్ కలర్ బోర్డర్ అనేది త్రూ అవుట్ శారీ అంతా కూడా రన్ అవుతూ ఉంటుంది. పళ్ళలో వచ్చేసి మళ్ళీ మనకు బ్లాక్ కలర్ మీద వచ్చేసి మనకు జస్ట్ మనకు ప్లెయిన్ తోటి ఒక చిన్న బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు పళ్ళలో. ఓకే, సో ఇక్కడ మాత్రం వర్క్ అనేది లేకుండా కాస్త సింపుల్ గా జస్ట్ వేరియేషన్ కోసం కలర్ అనేది చేంజ్ చేస్తూ బ్లాక్ లో చిన్న బార్డర్ లాగా ఇచ్చేసారు. బ్లౌజ్ పీస్ ఎలా వచ్చింది? దీనికి బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు థ్రెడ్ మొత్తం అంతా కూడా మనకు బ్లాక్ ఫ్రంట్స్ మీద ఇచ్చేస్తారు అన్నట్టు. బ్లౌజ్ అనేది ప్లెయిన్ కాకుండా గ్రీన్ లోనే ఒక డార్క్ షేడ్ లో మొత్తం ఫ్లోరల్ వర్క్ అనేది టోటల్ గా బ్లౌజ్ పీస్ అంతా కూడా ఇచ్చారు. అండ్ దీనికి కూడా బోర్డర్స్ అనేవి శారీలో వచ్చినట్లుగానే కంటిన్యూ అవుతాయి. ఓకే, మరి ఇది ఎంత ఉంటుందండి ప్రైస్? దీని కాస్ట్ వచ్చేసి మనకు 1400 రూపీస్ పడుతుందండి. ఓహో, దీంట్లో మనకి కలర్స్ కూడా చాలానే అవైలబుల్ లో ఉంటాయి అన్నమాట. ఓకే, ఇదే వర్క్ వస్తూ ఉంటుంది అంటే సేమ్ వర్క్ లో వచ్చేసి మనకు 7 కలర్స్ ఉంటాయండి. ఇక్కడ మళ్ళీ మనకు వర్క్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. మాక్సిమం మాత్రం బ్లాక్ కలర్ బేస్ మీద మనకు వర్క్ అనేది చేంజ్ అవుతుంది. ఓహో, ఓకే, సో కాంబినేషన్స్ అనేవి పైన కలర్ చేంజ్ అవుతుంటుంది, కింద మాత్రం బ్లాక్ అనేది మాక్సిమం కంటిన్యూ అవుతుంది. ఓకే, ఫైన్, చాలా బాగుంది అండ్ చాలా రీజనబుల్ గా కూడా ఉంది ప్రైస్. ఇది వచ్చేసి మనకు వికత్ పట్టులోనే ఇప్పుడు బాగా లేటెస్ట్ కలెక్షన్ అనమాట. వికత్ లో ఏంటంటే మనకు టిష్యూ అనేది ఇప్పుడు చాలా డిఫరెంట్ గా అనేది మనకు వచ్చింది అనమాట. ఇది కొత్తగా టిష్యూనే వచ్చేస్తుందండి. అంటే వికత్ లో మనకు ఆల్మోస్ట్ టిష్యూ అనేది రాదు, ఇప్పుడు మనకు కొత్తగా ప్రెజెంట్ గా వస్తుంది అనమాట. ఇది దీంట్లో ఏంటంటే మనకు క్రీమ్ కలర్ మీద అంతా కూడా మనకు స్కిన్ కలర్ మీద మొత్తం గోల్డెన్ టిష్యూ అనేది తీసుకున్నారు. బోర్డర్స్ చూసినట్లయితే మళ్ళీ మనకు బ్లాక్ బేసిక్ మీద బోర్డర్ అనేది తీసుకుని దాంట్లో వచ్చేసి మళ్ళీ మనకు సిల్వర్ అనేది ఒక బోర్డర్ అనేది ఎక్స్ట్రాగా ఇచ్చారనమాట, సిల్వర్ జరీ. దీని మీద కూడా ఒక చిన్న బడ్ అలాగే లీఫ్ స్టైల్లో తీసుకోవడం చిన్నవి అవి కూడా క్రీమ్ కలర్ మీద తీసుకున్నారనమాట. ఓకే, సో శారీ అంతా కూడా మనకి చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది టిష్యూ వచ్చిన మూలన. ఇందులో ఈ కలర్ వల్ల ఇంకా బ్రైట్ గా కనిపిస్తుంది. ఎల్లోలో ఈ జెరీ గోల్డెన్ జెరీ మిక్స్ అవ్వడం వల్ల చాలా బ్రైట్ గా కనిపించేస్తుంది శారీ. కింద బార్డర్ కూడా సేమ్ బార్డర్ పైన వచ్చినట్లే మనకు కింద కూడా అదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. వీటి రెండు మధ్యలో మళ్ళీ మనకు చిన్న చిన్న స్టెమ్స్ లాగా మనకు
టెంపుల్ డిజైన్ లాగా మనకు గోల్డెన్ టిష్యూ తోటే ఇచ్చేస్తారు అన్నమాట, లైట్ షేడ్ లాగా. ఓకే, పళ్ళు పాటలు ఎలా వచ్చింది ఇది? ఈ పళ్ళు వచ్చేసి మళ్ళీ మనకు బ్లాక్ కలర్ బేసిక్ మీద అంతా కూడా మనకు గోల్డ్ తోటి ఇచ్చారనమాట. పళ్ళు కూడా ఏంటంటే డిఫరెంట్ గా మనకు లైన్స్ అనేది మనకు కంటిన్యూ చేస్తూ మనకు ఒక బాక్సెస్ లాగా మనకు లైన్ అనేది కంటిన్యూ చేశారండి. దీంట్లో కూడా మనం పర్టికులర్ గా చూస్తే మనకు ఒక టెంపుల్ లాగా అనేది డిజైన్ వచ్చింది అనమాట. ఓకే, సైడ్స్ కి ఓకే, మిడిల్ అంతా కూడా కంప్లీట్ టిష్యూ ఇచ్చేసారు. దీనికి బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ గా మనకు గోల్డ్ అని బ్లాక్ బేసిక్ మీద తీసుకొని గోల్డ్ అనేది అంతా కూడా మనకు బ్లౌజ్ అనేది కంటిన్యూ చేశారనమాట. ఇదేంటంటే మనకు నైట్ టైం పార్టీస్ కానీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఈ సారీ అనేది. వికత్ లో మనకు టిష్యూ అనేది చాలా లేటెస్ట్ కలెక్షన్ అనమాట. ఓకే, సో చాలా మంది టోటల్ టిష్యూ కావాలని అనుకుంటూ ఉంటారు గ్రాండ్ గా ఉండడం కోసం. టోటల్ టిష్యూలో అది కూడా లైట్ వెయిట్ లో కావాలి అనుకుంటే కనుక ఇలాంటి ఇక్కత్ పట్టులో చూడొచ్చు. అండ్ కలర్ కాంబినేషన్స్ అనేవి ఇందులో అవైలబుల్ ఉంటాయా? లేదండి, ఇవి డిజైనర్ పీసెస్ సింగిల్ లోనే వస్తుంటాయి. కాకపోతే అన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి మనకు చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి శారీస్ కావాలనుకున్నా కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉంటాయి. ఇది ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 8,800 రూపీస్ పడుతుందండి. ఓకే, సో టోటల్ టిష్యూ అనేది మనకి ఈ కాస్ట్ లో దొరకడం అనేది కొంచెం రేర్ గానే దొరుకుతుంటుంది. యాక్చువల్గా ఇలాంటి కలెక్షన్ అంతా మీరు కూడా కావాలి అనుకున్నా, ఒకసారి చూడాలనుకుంటే కనుక దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్ పక్కన ప్రజ్ఞా శారీస్ ఉంది. అలాగే వీళ్ళ బ్రాంచ్ కుక్కట్పల్లి వివేకానంద కాలనీలో కూడా ఉంది. ఒకసారి విజిట్ చేసినట్లయితే టోటల్గా ఇక్కడ ఉన్న కలెక్షన్ అంతా కూడా చూడొచ్చు. హోల్సేల్ రేట్లకే అందమైన చీరలు మీరు సొంతం చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు స్వర్ణధార పట్టు వస్తుందండి. అంటే చాలా లైట్ వెయిట్ లోనే ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంటుంది అనమాట. మనకు ఉప్పాడ అట్లా వాటికన్నా కూడా చాలా స్మూత్ వస్తుంది. చాలా లైట్ షైనింగ్ కూడా. దీంట్లో ఏంటంటే మనకు రాణి పింక్ తీసుకుంది. దీంట్లో అంతా కూడా మనకు మాక్సిమం సిల్వర్ బార్డర్స్ అనేటివి కంటిన్యూ అవుతూ ఉంటాయండి. ఈ సిల్వర్ కనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి మళ్ళీ మనకు కింద పైన సేమ్ బార్డర్స్ అనేటివి కంటిన్యూ అవుతాయి. ఈ ఫ్లవర్ ఏంటంటే మళ్ళీ మనకు డిఫరెంట్ గా లోటస్ ఫ్లవర్ తీసుకొని దీంట్లో కూడా మనకు ఒక లీవ్ లాగా మనకు చిన్న మ్యాంగో లానే మనకు డిజైన్ అనేది లీవ్ గ్రీన్ కలర్ తోటి తీసుకున్నారనమాట. మధ్యలో స్టెమ్ అంతా కూడా మనకు బ్లూ కలర్ తీసుకొని పెటల్స్ కి అంతా మనకు సిల్వర్ అనేది ఇచ్చారు. ఓకే, ఇందులో డబుల్ షేడ్ కూడా కనిపిస్తుంది. పింక్ నుంచి ఒక షేడ్ అనేది కొంచెం రెడ్ కి దగ్గరలో డబుల్ షేడ్ కనిపిస్తుంది. ఓకే, ఫ్లవర్ వర్క్ ఏదైతే ఉంటుందో ఈ బంచెస్ అనేవి త్రోట్ శారీ అంతా కూడా ఇలా కొంచెం గ్యాప్ తీసుకుంటూ కంటిన్యూ అవుతూ ఉంటాయి. థ్రెడ్ వీవింగ్ అలాగే జరీ రెండు మిక్స్ అవుతూ కనిపిస్తూ ఉంటాయి మనకి ఫ్లవర్ వర్క్ లో. ఇదే బోర్డర్ కింద కూడా వచ్చింది, సేమ్ విడ్త్ లోనే వచ్చేస్తుంది అన్నమాట. ఈ బోర్డర్ అనేది కూడా బోర్డర్స్ అనేవి మాత్రం కొంచెం ప్లెయిన్ గానే కనిపిస్తుంటాయి కదా. ఓకే, కానీ చాలా లైట్ వెయిట్ వచ్చేస్తుందండి శారీ అంతా కూడా మనకు. ఇది చూసినట్లయితే మళ్ళీ మనకు పల్లో వచ్చేసి మళ్ళీ మనకు శారీలో ఎక్కడ మనకు గోల్డ్ అనేది యూజ్ చేయలేదు. జస్ట్ మనకు పళ్ళ పాటలోనే గోల్డ్ అనేది యూజ్ చేశారనమాట. ఈ గోల్డ్ కూడా ఏంటంటే మనకు వేవ్స్ లాగా డిజైన్ అనేది మనకు పళ్ళలో తీసుకున్నారు. ఇటు సైడ్ అటు సైడ్ మాత్రం మనకు సన్న లైన్స్ లాగా డిజైన్ అనేది మనకు గ్రీన్ కలర్ తోటి తీసుకున్నారు, థ్రెడ్ వీవింగ్ తోటి. ఓకే, సో దీని బ్లౌజ్ పీస్ ఎలా వచ్చింది? దీనికి బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు ప్లెయిన్ మీద పింక్ ఇస్తారండి, రన్నింగ్ లో ఇచ్చేసారు. దీంట్లో సేమ్ బార్డర్ కంటిన్యూ అవుతుంది. దీంట్లో మనకు సేమ్ డిజైన్ లో కావాలి అంటే రెడ్ కలర్ కూడా ఉందన్నమాట. ఓకే, ఇంకా వేరే కలర్స్ ఏమి అవైలబుల్? రెడ్ అండ్ పింక్ కలర్స్ లోనే వస్తుంటుందండి. ఓకే, సో ఇది పట్టు చీర చాలా లైట్ వెయిట్లో వచ్చినది, చాలా బాగుంది. అండ్ దీని మీద ఇంకా వర్క్ ఏదైనా కావాలి, గ్రాండ్గా కావాలి అనుకుంటే కూడా చేసుకోవడానికి త్రోట్ శారీ అంతా కూడా ఛాన్స్ ఉంటుంది. ఇది ఎంత ఉంటుంది కాస్ట్? దీని కాస్ట్ వచ్చేసి మనకి 6,800 రూపీస్ పడుతుందండి.
6,800 రూపీసే. చాలా చాలా బాగుంది. అంటే ఎస్పెషల్లీ ఇందులో బార్డర్స్ అనేవి కొంచెం బిగ్ బార్డర్స్ లైక్ చేసే వాళ్ళు ఇలాంటివి తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు పర్పుల్లోనే చాలా మైల్డ్గా లైట్ షేడ్లో తీసుకుంటారండి. ఇదంతా కూడా మనకు ముంగా సిల్క్ తీసుకుంటారు అనమాట ఫ్యాబ్రిక్. దీని మీద మళ్ళీ మనం చూసినట్లయితే మొత్తం అంతా కూడా మనకు వైట్ కలర్ తోటి వర్క్ అనేది తీసుకున్నారు. ఈ వర్క్ కూడా ఏంటంటే మనకు మ్యాట్ని వర్క్ లాగా వస్తుందండి. ఈ మ్యాట్ని వర్క్ ఏంటంటే మనకు ఒక ఫ్లవర్ అనేది మనకు బంచెస్ లాగా ఇచ్చారు. బార్డర్లో చూసినట్లయితే మళ్ళీ మనకు కొంచెం హెవీగా ఫ్లవర్ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అయితే దానికి అది ఒక బాక్సెస్ లాగా డిజైన్ చేస్తూ ఆ బాక్సెస్ లో ఇవి ఫిల్ అయినట్లుగా తీసుకున్నారు అనమాట. బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు వైట్ బార్డర్ అనేది తీసుకుని దీంతో కూడా ఏంటంటే మనకు మైల్డ్ గా తీసేయకుండా ఆ వైట్ బార్డర్ లో కూడా మనకు చిన్న వర్క్ సెల్ఫ్ లైన్స్ అనేది ఇచ్చారు. దీంట్లో వచ్చేసి మళ్ళీ మనకు బ్లూ కలర్ తోటి ఒక పైపింగ్ అనేది మనకు ఇచ్చారనమాట ఇన్నర్ లైన్ లో. ఓకే, సో ఇది ఫ్రిల్స్ పార్ట్ లో చూసాము. మరి పళ్ళు పార్ట్ లో వచ్చేసి మళ్ళీ మనకు ఈ బంచెస్ అనేది ఫుల్ గా వస్తూ ఉంటాయి అనమాట. ఫ్రిల్స్ లో ఏంటంటే మనకు అక్కడక్కడ ఇస్తారు. పళ్ళ పార్ట్ లో చూస్తే మళ్ళీ మనకు హెవీగా అనేది మనకు ఈ ఫ్లవర్స్ డిజైన్ అనేది మనకు కంప్లీట్ గా పైన, అలాగే కింద ఈ బార్డర్ ఏదైతే చూసామో ఇది హెవీగానే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకే, దీనికి బ్లౌజ్ పీస్ ఎలా? దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి మళ్ళీ మనకు బార్డర్ ఏదైతే మనం లైన్స్ తోటి తీసుకున్నామో వైట్ మీద అదే లైన్స్ తోటి తీసుకొని ఇది వచ్చేసి మళ్ళీ మనకు అవుట్ లైన్ లో చిన్న పికాక్ గ్రీన్ కలర్ లో మనకు అవుట్ లైన్ అనేది తీసుకున్నారు. బ్లౌజ్ అనేది సెల్ఫ్ లైన్ తోటి అంటే వర్క్ విత్ మనకు బార్డర్ అన్ని కాంబినేషన్ కి మనకు డిఫరెంట్ గా ఇది ఇచ్చారనమాట. ఓకే, మరి ఈ సారీలో కలర్స్ ఉంటాయా? దీంట్లో కలర్స్ మనకు 5 కలర్స్ వస్తాయండి. ఓకే, సో ఇలాంటి లైట్ కలర్స్ లోనే వస్తాయా ఆల్మోస్ట్ అన్ని? ఆల్మోస్ట్ మనకు ఎల్లో అండ్ పింక్, గ్రీన్, డార్క్ అట్లా మనకు షేడెడ్స్ అనేవి మనకు దీంట్లో తీసుకుంటారు అనమాట. పికాక్ గ్రీన్ అట్లా. దీని కాస్ట్ మనకి ఇంత హెవీగా ఉన్న ఈ సారీ కాస్ట్ చాలా రీజనబుల్ లోనే ఉందండి. 1500 రూపీస్ లో అవైలబుల్ లో ఉంది. సో ఇది కూడా చిన్న చిన్న అకేషన్స్కి సూటబుల్ శారీస్ ఇవన్నీ. రెగ్యులర్గా ఇప్పుడు ఎవరైనా పర్టికులర్ స్కూల్స్కి అలాగా వెళ్తున్నా కూడా రెగ్యులర్ వేర్గా యూస్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఏదైనా చిన్న చిన్న అకేషన్ వెళ్ళి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు డార్క్ బ్లూ కలర్ డార్క్లోనే మనకు కలర్ అనేది ఇచ్చారన్నమాట. షేడెడ్ తీసుకున్నారు, కొంచెం లైట్ మైల్డ్ వర్క్ తీసుకున్నారు అనమాట. ఇది వచ్చేసి మనకు బ్లూ కలర్ లో తీసుకున్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ మనకు కొంచెం డల్ ఫినిషింగ్ లో వచ్చారు. ఇదంతా మనం చూసేదంతా కూడా మనకు ప్రింటెడ్ అండి, బ్లాక్ ప్రింట్ మీద వచ్చేస్తూ ఉంటుంది. ఇదంతా మనకు స్టాండింగ్ లైన్స్ లాగా ఇచ్చి రెయిన్బో డిజైన్ లాగా మనకు చిన్న చిన్న డ్రాప్స్ అనేవి డిజైన్ చేశారనమాట. ఒక లైన్ అంతా మనకు బ్లాక్ తీసుకున్నారు, ఇంకో లైన్ లో వచ్చేసి మళ్ళీ మనకు సెల్ఫ్ బ్లూ కలర్ తోటి తీసుకున్నారు. ఇక్కడ మనకు బోర్డర్ అనేది మనకు డిఫరెంట్ గా మనకు క్రీమ్ కలర్ లోనే షేడ్ అవుతూ మనకు చిన్న రోజ్ ఫ్లవర్స్ అనేటివి మనకు ఒకటి వచ్చేసి మనకి యాష్ కలర్ లో, ఇంకోటి వచ్చేసి మనకి రెడ్ కలర్ లో ఇట్లా మనకు బోర్డర్లు అంతా కూడా ఒకటి బ్రాడ్ గా, ఇంకోటి వచ్చి స్మాల్ డిజైన్ లోనే మనకు కంటిన్యూ అవుతూ వస్తుంది. కొంచెం డిజిటల్ ప్రింట్ స్టైల్లో కనిపిస్తుంది. కింద బోర్డర్ లో మాత్రమే స్కర్ట్ బోర్డర్ లాగా తీసుకుని ఇందులో ఈ ఫ్లవర్ వర్క్ అనేది యాడ్ చేశారు. కింద బోర్డర్ వచ్చేసరికి జూట్ వస్తుంది. ఇక్కడ స్పెషల్ గా జూట్ వచ్చేసి దాని మీద ఒక ప్రింటెడ్ లాగా బ్లూ కలర్ ఫ్లవర్ వర్క్ అలాగే లీఫ్ వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో వచ్చేసి మళ్ళీ మనకు సాటిన్ తోటి ఒక రెడ్ కలర్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారనమాట. సాటిన్ బోర్డర్ త్రోట్ సారీ అంతా మనకు ఆల్మోస్ట్ ఇదే సారీ కంటిన్యూ అయిపోతూ ఉంటుందండి. ఇదే రకమైన డిజైన్ వస్తుంది. షోల్డర్ పార్ట్ నుంచి మళ్ళీ మనకు పైన ఇదే బోర్డర్ అనేది ఇస్తూ ఉంటారు అనమాట. ట్రెడిషనల్ గా మనకు పళ్ళులో వచ్చేసి మనకు సేమ్ అదే బోర్డర్ కంటిన్యూ అయిపోయింది. ఆల్ 3 సైడ్స్ అదే బోర్డర్ వస్తుంది. ఓకే, బ్లౌజ్ పీస్ ఎలా వచ్చింది? దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి మళ్ళీ మనకు జూట్ తోటే ఇస్తారండి. జూట్ బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకు బ్లూ కలర్ తీసుకున్నారు. లేదు మనం డిఫరెంట్ గా డిజైన్ చేసుకోవచ్చు అనుకుంటే కూడా మనం రెడ్ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీనికి హ్యాండ్స్ కి వచ్చేసి మనకు సేమ్ బోర్డర్ కంటిన్యూ అయిపోయింది. మరి ఇది ఎంత ఉంటుందండి? దీని కాస్ట్ వచ్చేసి మనకు 1550 పడుతుందండి. 1550 రూపీస్. ఓకే, చాలా తక్కువే ఉన్నది నిజానికి అయితే. ఎందుకంటే ఇలాంటి సారీస్ అన్ని కూడా ఎక్కడ చూసినా ఆల్మోస్ట్ 2000 అబోవ్నే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మనకి ఇది సాటిన్ క్రేప్ కాబట్టి ఆల్మోస్ట్ కొంచెం కాస్ట్లీలోనే ఉంటుంది. బట్ మనకు వాష్ చేసినా కూడా ఫ్యాబ్రిక్ ఏమి ఇది కాదనమాట, చాలా షింక్ అవ్వదు. అలాగే కలర్ కూడా ఏం ఫెయిల్ అవ్వదు. ఓకే ఓకే, అరుణ గారు ఇప్పటి వరకు నిజంగానే చాలా మంచి సారీస్ అన్ని చూపించారు. ఇంత మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి మరి బ్యూటిఫుల్ సారీస్ అని మా వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. సో
సో చూసారు కదా ఇప్పటి వరకు ప్రజ్ఞ శారీస్లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్. ఇక్కడ ఇంతే కాదు, ఎప్పటికప్పుడు ఎవ్రీ వీక్ కూడా వన్స్ చేంజ్ అవుతూనే ఉంటుంది లేటెస్ట్ కలెక్షన్. మరి ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ హోల్సేల్ ప్రైజెస్కి మీరు కూడా కావాలి అనుకుంటే కనుక ప్రజ్ఞ శారీస్ దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లైన్ పక్కన ఉంది. అలాగే కుకట్పల్లి వివేకానంద కాలనీలో కూడా ఉంది. ఒకసారి విజిట్ చేయండి, మీకు నచ్చిన శారీని మీరు పిక్ చేసుకోండి. ఇది వాళ్ళ హలో లేడీస్. రేపటి హలో లేడీస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.